జయ విఘ్నేశ్వరాయ నమ. జయ శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. అందరికీ శ్రీ విశ్వావసునామ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నా పేరు దయాసాగర్ అండి. జిహెచ్ఎంసి లైసెన్స్డ్ సర్వేయర్ కమ్ ఇంజనీర్, లైసెన్స్డ్ ప్లానర్, ఆర్కిటెక్ట్, బిల్డింగ్ ప్లాన్స్, పర్మిషన్స్, కన్స్ట్రక్షన్స్, రెనోవేషన్స్, ఇంటీరియర్ అవి చేస్తుంటాము. శ్రీ హరిహర అసోసియేట్స్ అనే ఫర్మ్ పేరిట చేస్తూ ఉన్నానండి. ఇప్పుడు నేను ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఇవాళ మార్కెట్లో అది 100% వాస్తు కాంప్లియంట్ ప్రాజెక్ట్స్ అని బ్రోచర్స్లో మెన్షన్ చేస్తుంటారు, కానీ అవి అంతగా ఉండయండి. చాలా తక్కువ పర్సెంటేజ్, చాలా తక్కువ ఫార్ములాసే యూజ్ చేస్తున్నారు. ప్లాట్ ఓనర్స్ కానీ ఆ ప్రాపర్టీ ఓనర్స్కు 10-15%, 20% కంటే ఎక్కువ వాస్తు కవరేజ్ కావడమే లేదండి. వాస్తులో చాలా సూత్రాలు ఉన్నాయండి. అవన్నీ అప్పుడు మనకు మ్యాక్సిమం రిజల్ట్స్ కవర్ అవుతాయండి. ఆ విధంగా మేము చేస్తున్నామండి. ఎక్కువ శాతం ఒక 90%, 99% దాకా వాస్తు కవరేజ్ అయ్యేటట్లు మేము డిజైన్ చేస్తున్నామని. లేఅవుట్ కానీ డెవలప్డ్ ఏరియాలో ఏదైనా బిల్డింగ్ ఉన్నా కూడా సాధ్యమైనంత చేస్తున్నానండి. అయితే ఇప్పుడు లేఅవుట్స్ కూడా చేసేట్టున్నాయండి. మన ఈ జిహెచ్ఎంసి ఔటర్ రింగ్ రోడ్కు చుట్టుపట్ల కొన్ని ల్యాండ్స్ తీసుకొని చేస్తున్నాము. అయితే అది శ్రీ విశ్వకర్మ డివైన్ ప్రాపర్టీస్ అని మన దాంట్లో చాలా ఎక్కువ శాతం మంచి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దానికి డివైన్ ప్రాపర్టీస్ అని పెట్టడం అయింది. మీకు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా, ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కానీ దయచేసి నన్ను సంప్రదించండి. నా నంబర్ డిస్ప్లేలో పెడతానండి, ఫోన్ నంబర్ అది. సాధ్యమైనంత ఎక్కువ సర్వీసు అందజేస్తానండి. ఇంకో విషయం ఏంటంటే, మాదే ఎలా ఉంది అని చెప్పని మీకు కూడా డౌట్ వస్తుండొచ్చు. ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసమే ఛానల్ ఏర్పాటు చేసి తెలియజెప్తున్నామండి. మా ప్రాజెక్ట్సే వాల్యూస్ ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని గురించి నేను తెలియజేయడానికే ఈ ఛానల్ ఏర్పాటు చేశాను. ఈ విషయాలన్నీ చెప్పాలంటే మా సివిల్ ఇంజనీరింగ్, వాస్తుకు సంబంధించిందే కాక మనం ఇంకా చాలా విషయాల్లో అన్ని రంగాల్లోనూ కొంచెం ఉంటుంది. వీటిని కూడా ప్రస్తావించుకుంటే బాగుంటుంది. అందుకోసమే అన్ని విషయాలు, అన్ని రంగాల గురించి డిస్కస్ చేసేది ఉంది కాబట్టి ఈ ఛానల్ పేరు శ్రీ సురంజని అని సోషల్ మీడియా ఛానల్గా ఇదొకటి పెట్టానండి. శ్రీ అంటే శుభములను, సు అంటే మంచిని, రంజని అంటే సపోజ్ భక్తి రంజని అని అలా వాడిన ప్రయోగం చేసినప్పుడు పుట్టడం, భక్తిని పుట్టించడము, సృష్టింపజేయడము అన్న అర్థంలో ఉంటుంది కాబట్టి రంజని అంటే సృష్టించడము లేదా వినోదింపజేయడము, రంజింపజేయడం అనే అర్థాలు వస్తాయండి. ఆ విధంగా శ్రీ సురంజని అని ఛానల్ టైటిల్. అయితే మనకు సంబంధించిన అన్ని రంగాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపారం, ఆర్థికము, సామాజికం, రాజకీయము, ఆధ్యాత్మికము, కళలు, క్రీడలు, ఈ విధంగా అన్ని రంగాల్లో రకములైన మంచివైన విషయాలతోటి విజ్ఞాన వినోదాన్ని అందించే ఇది ఛానల్. మార్కెట్లో అందరికంటే మా సబ్జెక్టే ఎలా ఉంటుంది అని అంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ బయట మీరు కూడా చూస్తున్నారు కదా, వాళ్ళు కొత్త కొత్త సూత్రాలు చెప్తూ ఉన్నారండి. అది కొత్తగా ఏదైనా బుక్ వచ్చిందంటే ఆ బుక్ చదివేయడము, దాంట్లో ఏవేవో తెలిపేస్తే మంచి కొంచెం టైటిల్స్, వర్డ్స్ టెక్నిక్గా పెట్టేసి అదొక సూత్రం అని చెప్పేసేసరికంటే దాన్ని ఫాలోగా అయితే అలా కొత్త ఏవో చేస్తుంటే అసలు మంచి నిజమైన వాస్తు ఫలితాలను ఇచ్చే సూత్రాలకు దెబ్బతినిపోతున్నాయి. ఆ విధంగా వాళ్ళకు కొన్ని అర్థం కావడం కూడా లేదు. వాళ్ళకు ఎక్స్పీరియన్స్ వచ్చేసరికంటే చాలా టైం పడుతుందండి. నన్ను మీరు కన్సల్ట్ అయితే నేను మీకు ఆ విషయాలు కూడా చెప్తానండి, మీకు తెలియజేస్తాను. పర్సనల్గా కూడా మీరు ఒకవేళ నన్ను కాంటాక్ట్ అయితే మేము చేసే వెంచర్సే కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఏదున్నా కూడా, వర్క్స్ ఏమున్నా కూడా, కన్స్ట్రక్షన్స్ అయినా, ఓపెన్ ప్లాట్స్ అయినా, ఏదున్నా కూడా మేము ఇలా ఏ వాల్యూస్ ఉన్న ఫ్యాక్టర్స్ ఏమేమి యూజ్ చేస్తున్నామన్న సంగతిని నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి మీరు దయచేసి నన్ను సంప్రదించండి. ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి మార్కెట్లో అందరికంటే నాదే ఎందుకు అన్నట్లు అదే విషయం కదా చెప్పాలనుకుంటుంది.
దాని విషయంగా ఏంటంటే నాకు 89 నుంచెల్లి వాస్తు శాస్త్రాన్ని ఫాలో కావడం అయితుందండి. అప్పటినుంచి దాంట్లో మంచి ఏముంది, ఒకవేళ ఏదైనా ఏ అంశం ఉన్నా, ఏ ఫ్యాక్టర్ ఉన్నా దాని గురించి నేను చాలా లోతుగా ఆలోచిస్తూ, దాన్ని మంచి చెడ్డలు ఎంతవరకు, అది ఎంతవరకు ప్రభావితం అవుతున్నది అన్న విషయాన్ని నేను కాస్త పరిశీలనాత్మక దృష్టితోని చూస్తూ వస్తున్నాను. బహుశా ఇది సబబైనదే కావచ్చు నాకు. అదే కొన్ని సందేహాలతో పాటు నేను ఇది చేస్తుంటే గూడా భగవంతుడు గూడా నాకు కొంచెం మేలు జేశాడు. కొన్ని వాస్తు దోషాలని సవరించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది నేను కొంత పరిశీలనాత్మక దృష్టితోని నేను చాలా రోజులు ఇది జేశాను. అయితే దానికి కొన్ని 3 సూత్రాలుగా భగవంతుడు నాకు కొన్ని ఐడియాస్ ఇచ్చాడు. ఆ ఐడియాస్ వస్తూనే ఒక వేకువజామున ఉదయం 3:30, 4 గంటల ప్రాంతంలో ఉన్నంత సమయంలో ఒక్క క్షణకాలం ఇట్లా ఒక శివలింగ దర్శనం వచ్చిందండి. అయితే దాన్ని చాలా రోజులు ఒక 4, 5 నెలల పాటు దాన్ని విశ్లేషణ చేస్తే ఏమిటంటే, మాకు కొంత పొలం ఉంది. పోచనాగ జైన్ టెంపుల్ పక్క విలేజ్ ఉంది. పోచనపేట అని. అక్కడ విలేజ్‌లో మాకు ల్యాండ్ ఉంది. దాంట్లో ఆ పొలంలో ఒక చాలా ప్రాచీనమైన ఒక శిథిలావస్థకొచ్చిన ఒక శివాలయం ఉంది. అది చాలా రోజుల నుంచెల్లి దానికి పూజలు అది ఇది ఏమీ లేకుండా అయిపోయింది. గతంలో ఏ దోషాలతోని పూజలు రద్దయిపోయినాయో చిన్నప్పటి నుంచెల్లి నేను చూస్తూనే ఉన్నాను. అది అక్కడ పూజలు ఏమి లేవు. అది ఈ ఈసారి ఈ విధంగా రావడం ఏంటంటే, దాన్ని రెనోవేట్ చేయాలని చెప్పేసి భగవంతుడు నాకు ఒక సందేశం ఇచ్చినట్లు అనిపిస్తుందండి. అయితే ఆ సూత్రాలను ఫాలో అవుతూ చేయాలి. దానికి ఆ సూత్రం ఏదైతే వాస్తు సూత్రాలున్నాయో అవి ఫాలో అయితే ఇక నుంచెల్లి ఆ దేవాలయానికి ఒక మంచి కళ వస్తుంది. నిత్య పూజలతోని కళకళలాడేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అర్థము నాకు కలుగుతుంది. ఎందుకంటే భగవంతుడు మనకు నేను పరిశీ నేను తపన పడ్డదంతా మా నా మా వెల్ఫేర్ మన బంధువర్గంలో ఇతర సొసైటీలో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పనికొచ్చే విధంగా ఉండాలి కదా అన్న తపనతో నేను ఆలోచించిన కాబట్టి, దానికి పరిష్కారంగా సూత్రాలు లాంటి ఆలోచనలు ఇస్తూనే భగవంతుడు ఇవ్వడం ఏంటంటే, ఆయన కూడా వాటికి సాటిస్ఫై అయితే అయ్యాడన్నటువంటి భావం కలుగుతుంది నాకు. ఆయన కూడా సాటిస్ఫై అయ్యే నాకు ఆ అవకాశం ఇస్తున్నాడు అన్నటువంటి ఆలోచనతోని. కాబట్టి ఇప్పుడు ఈ నేను చెప్పే ఫార్ములాస్ ఉన్నాయి. అవి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి ఉన్నాయి వాటి నుంచెల్లి. కాబట్టి భగవంతునికి కూడా నచ్చినాయి. అవన్నీ నచ్చినాయి కాబట్టే ఆయన అట్లా ఇస్తున్నాడన్న ఉద్దేశంతోనే నేను మా ప్రాజెక్ట్స్ గానీ, నేను చేసే వర్క్స్‌లో హై హై పర్సెంటేజ్ ఆఫ్ వాస్తు గానీ, ఫార్ములాస్ గానీ కాంప్లియంట్ అయితాయని చెప్పి, కవర్ అవుతాయని చెప్పి నా ధీమా అండి. అందుకోసమే ఆ విషయంతోనే మీకు కూడా అష్యూరెన్స్ ఇస్తున్నాను. కాబట్టి మీరు ఈ విషయాన్ని కాస్త శ్రద్ధగా ఆలోచించాలని చెప్పి మనవి. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయబోతున్న ఏదైతే ప్రాపర్టీకి ఇన్వెస్ట్‌మెంట్ చేయబోతుంటారో దానికి మళ్ళీ రేపటి దినం రీసేల్ వాల్యూ రావాలంటే నన్ను సంప్రదిస్తే కొద్దిగా మనం చేసే ఈ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మనకు ఇప్పుడు చేసే ప్రాజెక్ట్స్ నుంచెల్లి ఇన్వెస్ట్ చేస్తే మీకు అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది. ప్రాపర్టీస్ కూడా రీసేల్ వాల్యూ ఎప్పటికీ రీసేల్ వాల్యూ తోటి మీకు మళ్ళీ లిక్విడ్ క్యాష్ ఉన్నట్లుగానే, లిక్విడ్ ఫండ్స్ ఉన్నట్లుగానే మీకు ప్రాపర్టీ వాల్యూ చేస్తుందండి. వేరే వెంచర్‌లతో వేరే దగ్గర తీసుకుంటే వాళ్ళంత ఫార్ములా యూజ్ చేయనప్పుడు మీకు అది మీరు చేసే ఆ ఇన్వెస్ట్‌మెంట్ అంతా డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అయిపోయి మళ్ళీ మీరు సమస్యల పాలవుతారు కదా అన్న ఉద్దేశంతోని నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇది నేను చెప్పడం తర్వాత కొంతమంది మాకు కొంత రియల్ ఎస్టేట్ పర్సన్స్ వాళ్ళు వీళ్ళు టచ్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్‌కు మమ్మల్ని సంప్రదిస్తారని ఆశిస్తున్నా నేను. వాళ్ళు కూడా టై అప్ అయ్యి మాతోని చేస్తారన్న ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. వాళ్ళందరూ వచ్చే సమయానికి వస్తారు. కానీ ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా మీరు
ఇప్పుడు మీరేదైనా ఓపెన్ ప్లాట్ కోసమే గానీ, కన్‌స్ట్రక్టెడ్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాటే గానీ, ఇండిపెండెంట్ హౌస్ గురించే గానీ, మీరేదైనా ఇన్వెస్ట్‌మెంట్ కొనాలనుకున్నా, మీరు ఇన్వెస్ట్‌మెంట్ జేయాలనుకున్నా గూడా, కొద్దిగా నన్ను సంప్రదించండి. మనం ఒక మంచి ప్రాజెక్ట్‌లు చేద్దామండి. మంచి ప్రాపర్టీస్ తయారు చేద్దాము. ఆ విధంగా మనము ఫ్యూచర్ సొసైటీకి గూడా ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తే భవిష్యత్తులో పిల్లలకు గూడా చ అనేక సమస్యలు వ వ్యక్తిగతమైనయి, సామాజికమైన అన్ని సమస్యల నుంచెల్లి వాళ్ళకి గూడా చాలా రిలీఫ్ ఉంటుందండి. లాంగ్ లైఫ్ వాళ్ళు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటది. ఆ విధంగా మనం మన పర్సనల్‌కును, మన సొసైటీకి వెల్‌ఫేర్‌కి సంబంధించిన పనులు చేద్దామండి. ఈ విధంగా చేయాలనుకుంటున్న నా ఆలోచనల్లో ఇప్పుడు లేఅవుట్స్ కొత్తగా గూడా చేయాలనుకుంటున్నాం గదా! అయితే ఈ లా మాకు ఈ టెంపుల్ ఆలోచన ఏదైతే ఉందో ప అది మా ఓన్ ల్యాండ్‌లో ఉందండి. అది అక్కడ ఉంది. అక్కడ ఏంటంటే అక్కడేమో అందరూ దేవతలకు సంబంధించిన, సకల దేవతలకు సంబంధించిన దేవాలయము. అది కొంచెం అది చాలా రోజుల నుంచెల్లి దానికి ఆ ఆలోచన వచ్చిందండి. ఒక 10, 15 ఏండ్ల నుంచెల్లి ఆ ఆలోచనొచ్చింది. కాబట్టి అది ఆ విధంగా సకల దేవతలకు సంబంధించిన దేవాలయం నిర్మించాల్సిందుంది. అయితే ఈలోపు కొన్ని ఈ జ ఔటర్ రింగ్ రోడ్, జీహెచ్ఎంసీ చుట్టూతా ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, దానికి 4 వైపులా, 5 వైపులా ఇట్లా చుట్టూతా వీలైన ఒక్కొక్కటి ఒక 30, 40 కిలోమీటర్ల దూరం వచ్చే డిస్టెన్స్‌లో కొన్ని ఒక ల్యాండ్ తీసుకొని లేఅవుట్ చేసేదుంది. ఆ లేఅవుట్‌లోనే టెంపుల్స్ టెంపుల్స్ ఇండిపెండెంట్ దేవతలై టెంపుల్స్ ఒక చోట వినాయకుంది, మరొక చోట ఆంజనేయ స్వామిది, మరో చోట శ్రీ సీతారామాలయం, ఇంకో చోట అమ్మవారి ఆలయం, ఇంకో చోట లక్ష్మీదేవి ఆలయం, ఇంకో చోట ఇంకో దేవత ఆలయం. ఈ విధంగా చేయాలన్న ఆలోచనలతోని ఉన్నామండి. ఆ విధంగా చూస్తే మళ్ళీ ఒక్కో టెంపుల్‌కి మనకొక 40, 50 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో వస్తా ఉంటాయి. ఆ విధంగా చేసేదుంది. కాబట్టి కొన్ని టెంపుల్స్ గూడా టెంపుల్స్‌కు సంబంధించిన టెంపుల్స్ కన్‌స్ట్రక్షన్ జేయడానికి దానికి కొంచెం అది గూడా ఒక పని ఉంది, మాకు వర్క్ ఉంది గాబట్టి, ప్రాజెక్ట్స్ ఉంది గాబట్టి, ఆల్ టెంపుల్స్ కోసము ఇది జేయడానికి శ్రీ విశ్వకర్మ గ్రేట్ గ్రాండ్ డివైన్ టెంపుల్స్ అని ఆ ఆ టైటిల్ పైన జేయబోతున్నాము. టెంపుల్స్ కన్‌స్ట్రక్షన్ జేయడము, మళ్ళీ అలాగే కొన్ని స్పిరిచ్యువల్ సర్వీసెస్. ఇప్పుడు ఎలా అంటే మనకు ఇంత భక్తి రంగానికి పోతనామాత్యుడు చాలా విశేషమైన సేవలందించిండండి. ఆయన భాగవతం ఆంధ్రీకరించి ఇవ్వడము, సాక్షాత్తు శ్రీరాముడే ఆయనకు సహకరించి అది చేయించడం జరిగింది. అటువంటి మహాత్ముని సమాధి చాలా దయనీయ పరిస్థితిలో ఉందటండి. కాబట్టి కనీసం అక్కడ ఆయన సమాధి ఇంత భ భక్తి కోసం ఆయన ఎంత సేవ జేశాడు ఆయన అంటే అది చెప్పలేనిది, అంతులేనిది. అటువంటిది ఆయన సమాధికి మనకు ఎంత చాలా నిరాదరణకు గురైపోతుంది అది అని చెప్పని అక్కడ కొన్ని వార్తల్లో చదివేసరికంటే చాలా బాధగా ఉంది. అక్కడ ఒక ఆయన సమాధి దగ్గర కొంచెం ఒక చిన్న మంచి నిర్మాణము జేసేసి ఒక మందిరము, సమాధి మందిరము అలాంటివి జేసేటి, అటువంటి కొన్ని కొన్ని స్పిరిచ్యువల్ సర్వీసెస్ గూడా జేసేదుంది. అందుకోసమే ఇది టెంపుల్స్ అండ్ స్పిరిచ్యువల్ క క టెంపుల్ కన్‌స్ట్రక్షన్స్ అండ్ స్పిరిచ్యువల్ సర్వీసెస్ కోసము అన్నట్లు అది గూడా ఆ టైటిల్ పైన జేస్తున్నామండి. హై వాల్యూస్‌తోని మేము ఈ వెంచర్స్, ప్లాట్స్, ప్రాజెక్ట్స్ జేస్తున్నాం గాబట్టి, మీరు గూడా మీ సహకారం గూడా ఉంటదని జెప్పి భావిస్తున్నానండి. నమస్తే అండి.